Today we are going to learn types of sets. ఈరోజు మనం సమితులు రకాలు గురించి నేర్చుకుందాం. ఓకే, టైప్స్ ఆఫ్ సెట్స్. మనం ఇప్పుడు కొన్ని సెట్స్ రాసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, A is equal to set of x such that x is a natural number. X is a natural number less than 1. Okay, for this set let us try to write the elements. Can you write the elements in this set? Let us take one more example. Okay, D is equal to set B is equal to x such that x is an odd integer. X is an odd number divisible by 2. Here we have two sets. One set A is equal to x such that x is a natural number less than 1, and B is equal to set of x such that x is an odd number divisible by 2. మనం ఇప్పుడు ఈ రెండు సెట్స్ని తెలుగులో రాస్తే ఏ అనే సెట్లో ఒకటి కంటే తక్కువగా ఉన్న సహజ సంఖ్య రాయాలి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఒకటి కంటే తక్కువ అయిన గల సహజ సంఖ్య. ఒకటి కంటే తక్కువ అయిన సహజ సంఖ్య రాయాలి. బి అనేది సెట్లో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 2 చే భాగించబడే బేసి సంఖ్య తీసుకోవాలి. ఈ విధంగా సెట్ యొక్క సెట్ బిల్డర్ ఫామ్ సమితి నిర్మాణ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ పాటికే మీరు వీటి గురించి ఆలోచించి మూలకాలు రాయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఒకసారి చూడండి, ఈ అన్ని సెట్స్లలో మనం ఈ రెండు సెట్లలో మూలకాలు ఏమైనా రాయొచ్చా అని. మనకు తెలిసి ఏంటంటే న్యాచురల్ నెంబర్ సెట్ను ఎంతో సూచిస్తాము, అందులో ఉన్న మూలకాలు ఇక్కడ రాస్తున్నాం. ఇవన్నీ కూడా సహజ సంఖ్యా సమితి అంటాం దీన్ని. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఈ న్యాచురల్ నెంబర్స్ మనకు 1 నుంచి స్టార్ట్ అయ్యి అనంతం వరకు ఉంటాయి. కాబట్టి ఇందులో 1 కంటే తక్కువ ఉన్న సహజ సంఖ్య ఉండదు. కాబట్టి ఏ అనే సమితిలో ఎలాంటి మూలకాలు ఉండవు, సాధ్యం కాదు. ఏలో మూలకాలు ఏమి రాయలేము. అదేవిధంగా సరి సంఖ్యలు అంటే మనం బేసి సంఖ్యలు అంటే ఈ విధంగా రాస్తాం. సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు. బేసి సంఖ్యలను మనం 1, 3, 5, 7, 9 ఇవన్నీ కూడా బేసి సంఖ్యలు, ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటేనే మనకు 2 చే భాగారం చేస్తే 1 శేషం వచ్చేటివి. కాబట్టి 2 చే భాగారం చేస్తే శేషం 0 వస్తూ బేసి సంఖ్యలను మనం రాయలేము. కాబట్టి ఈ రెండు సమితులలో మూలకాలు ఏవి కూడా రాయలేము. From these two sets we cannot write any element. Therefore these two sets are empty sets or null sets. So we can write A or B cannot have any elements. Cannot have any elements. These are empty sets. These are empty sets. The set which contains no element. The set which does not contain any element is called an empty set. Okay, a set which does not contain any element
A set which does not contain any element is called empty set. Is called empty set. ఏ సమితిలో అయితే మూలకాలు ఉండవో దాన్ని శూన్య సమితి అంటాం. ఎంటీ సెట్ లేదా శూన్య సమితి. మూలకాలు లేని సమితిని శూన్య సమితి అంటాం. శూన్య సమితిని ఒక గుర్తుతో సూచిస్తాం. ఓకే, సో ఎంటీ సెట్ ఈజ్ డినోటెడ్ బై శూన్య సమితి. ఎంటీ సెట్ శూన్య సమితిని ఫై అనే గుర్తుతే సూచిస్తాం. దీన్ని ఫై అని చదువుతాం. ఇది స్కాండినేవియన్ ఆల్ఫాబెట్. ఓకే, గుర్తుచే సూచిస్తాం. ఫై అంటే ఎంటీ సెట్. ఈ ఫైలో మనం ఎలాంటి మూలకాలు రాయం. ఈ విధంగా ఖాళీగా రాస్తాం. ఎంటీ సెట్ని నల్ సెట్ అని కూడా అంటాం. ఎంటీ సెట్ని నల్ సెట్ అని కూడా అంటాం. ఓకే, సో వాయిడ్ సెట్ అని కూడా అంటాం. శూన్య సమితి, మూలకాలు లేని సమితి. దీంట్లో మనం జనరల్గా ఈ విధంగా 0 అని రాసినాం అనుకోండి, ఇది శూన్య సమితి అవుతుందా అంటే కాదు. ఇందులో 0 అనే ఒక మూలకం ఉంది. అదేవిధంగా ఈ విధంగా మనం రాసినాం అనుకోండి, ఇది కూడా శూన్య సమితి కాదు. ఇది కూడా ఒక మూలకము, అది శూన్య సమితి ఉన్నటువంటి ఒక సమితి. ఏకమూలక సమితులు అన్నమాట. శూన్య సమితి అంటే ఎలాంటి మూలకం లేకపోతే దాన్ని శూన్య సమితి అంటాం. ఓకే, సమ్ ఎగ్జాంపుల్స్ we can write here. See, let us write some examples here. Suppose A is equal to set of X such that integer between X is integer between 1 and 2. Integers are the direct numbers. పూర్ణ సంఖ్యలు 1, 2 మధ్య గల పూర్ణ సంఖ్యలు రాయాలి. 1 పూర్ణ సంఖ్య, 2 పూర్ణ సంఖ్య. వాటి మధ్య ఎలాంటి పూర్ణ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఏలో ఎలాంటి మూలకాలు రాయలేము. అలాగే మనం సాధ్యం కానటువంటి, సాధన లేనటువంటి ఏవైనా సమీకరణం తీసుకున్నట్టయితే మనకు శూన్య సమితి వస్తుంది. ఉదాహరణకు ఇంకొక శూన్య సమితి రాస్తున్నాను ఇక్కడ. చూడండి, శూన్య సమితి ఏంటంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ కామా ఎక్స్ స్క్వేర్ -2 x square minus 2 is equal to x belongs to n such that x square minus 2 is equal to 1. Now if you take any number instead of x, we don't get the 0 here. Okay, so that is why this is null set. ఇది కూడా మూలకాలు లేని సమితి. మనకు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3 అవుతుంది. కానీ ఎక్స్ ఏమో న్యాచురల్ నెంబర్ నుంచి తీసుకోవాలి, ఇందులో సొల్యూషన్ ఉండాలని, కాబట్టి ఇది శూన్య సమితి అవుతుంది. ఈ విధంగా మనం శూన్య సమితిని ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. టెక్స్ట్ బుక్లో ఉన్న డూ దిస్ చేయండి. టెక్స్ట్ బుక్లో ఉన్న డూ దిస్లో సెట్ ఆఫ్ ఇంటీజర్స్ విచ్ ఆర్ లై బిట్వీన్ 2 and 3 మనం ఇంతకుముందు రాసుకున్నటువంటిది. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ దట్ ఆర్ స్మాలర్ దెన్ 1 ఫస్ట్ మనం తీసుకున్న ఉదాహరణ. దీస్ ఆర్ sets without elements. Okay, now you try this in your textbook. Let us go to next one, universal set. Vishwa Samiti. Universal set. Vishwa Samiti antam. Vishwa Samiti. Universal set. Universal set అంటే ఏ సమితి నుండి అయితే మనం తీసుకునే సమితిలో మూలకాలు ఉంటాయో అలాంటి పెద్ద సమితిని యూనివర్సల్ సెట్ అని అంటాం. ఉదాహరణకి
set A is equal to all the students of 10th class in academic year 2021 and 22. ఇది ఒక సెట్. ఇందులో 10th క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ 2020-21లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఇందులో ఉంటారు. These students are belongs to our school. Then the set school is equal to all the students of ZPHS Kukunurupalli. Let us take our school, ZPHS Kukunurupalli. Now here we have taken the set A from the set S. If you take this one, set S, this is a school set. In that we have classes A set, in that B set, in that C set. All these sets belongs to this big set. This big set is called universal set or Vishwa Samiti. దీన్ని ఏమంటారంటే మనం విశ్వ సమితి అంటాం. దీన్ని మనం విశ్వ సమితి అంటాం. విశ్వ సమితి. Let us take another example here. Suppose x is equal to, or let us take v is equal to AEIOU, whereas let us take E is equal to alphabets A to Z, A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. Suppose here the small set of vowels has established or has taken from the big set all alphabets. Hence E is the universal set for this vowel set. So the big set which we consider is called universal set. For another example, let us take here set of even numbers and or set of odd numbers or set of odd numbers or set of prime numbers. These all number systems we take from the big set of rational numbers, set of natural numbers. Set of natural numbers is the universal set for these small sets. So you might have understood that the big set, where do we get the sets? The one is the whole set. The whole set or the big set is called universal set. Most probably universal set is denoted by the rectangle, and the other sets which formed from these sets denoted by the circles, the small circles under in it. And the symbol of universal set is mu. Symbol of universal set is mu, and we write like this. We pronounce it as mu. మ్యూ అనే గుర్తు చేత యూనివర్సల్ సెట్ ను మనం సూచిస్తాం. దీన్ని మ్యూ అని చదువుతాం. మ్యూ ఈజ్ ద యూనివర్సల్ సెట్. దిస్ ఈస్ యూనివర్సల్ సెట్ మ్యూ. ఓకే, లెట్ us take next universal set. Next is subset. The next concept is subset. If an element of A is an element of B, then A is called subset to B. తెలుగులో దీన్ని ఏమంటారంటే ఉపసమితి అని అంటాం. ఉపసమితి. చూడండి ఇక్కడ A is equal to 1 2 3 4, B is equal to 0 1 2 3 4 5 6 7. ఈ విధంగా. Now observe the elements in A and elements in B.
Are these are four elements are also belongs to B? ఎస్, ప్రతి ఎలిమెంట్ ఏలో ఉన్నది బిలో ఉంది. ఇక్కడ 1 బిలాంగ్స్ టు ఏ, 1 ఆల్సో బిలాంగ్స్ టు బి, 2 బిలాంగ్స్ టు ఏ, 2 ఆల్సో బిలాంగ్స్ టు బి, 3 బిలాంగ్స్ టు ఏ, 3 ఆల్సో బిలాంగ్స్ టు బి. లైక్ దట్ యు రైట్ ఆల్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఏ వెదర్ దేస్ ఆర్ బిలాంగ్స్ టు బి ఆర్ నాట్. ప్రతి ఎలిమెంటు ఏలో ఉన్నది బిలో ఉందా లేదా చూడండి. ఇప్పుడు ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది కాబట్టి ఏ ఈజ్ సబ్సెట్ టు బి అని రాస్తాం. ఏ ఈజ్ సబ్సెట్ టు బి. సింబల్ ఈ విధంగా ఉంటుంది, ఏ ఈజ్ సబ్సెట్ టు బి. ఓకే, ఏ ఈజ్ సబ్సెట్ టు బి. దీన్ని సబ్సెట్ సింబల్ అంటాం. దిస్ ఈస్ సింబల్ ఆఫ్ సబ్సెట్. దిస్ ఈస్ సింబల్ ఆఫ్ సబ్సెట్. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ, every element of A is an element of B. ఏలోని ప్రతి మూలకము, ఏలో ఉన్న ప్రతి మూలకం బి సమితిలో ఉంటే, ఏ సమితిలో ఉన్న ప్రతి మూలకం బి సమితిలో ఉంటే ఏను బికు ఉపసమితి అంటారు. ఏను బికు ఉపసమితి అని అంటారు. ఇక్కడ దీన్ని మనం గుర్తులు ఉపయోగించి ఏ ఈజ్ సబ్సెట్ టు బి అని రాస్తాము. సబ్సెట్ గుర్తు ఇది, ఏ ఈజ్ సబ్సెట్ టు బి అని. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. లెటస్ రైట్ వన్ ఎగ్జాంపుల్. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6 and B is equal to 1, 3, 5 and C is equal to 1, 2, 3, 4, 5, 6 and D is equal to 1, 2, 3, 4. Now let us see which set is subset to which one. A is subset to B. A Bకి సబ్సెట్ అవుతుందా? సో ఏలో ఉన్న 3 ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేస్తే 2, 4, 6. బిలో ఎలిమెంట్స్ 1, 3, 5. ఏలో ఉన్న 2 బిలో లేదు కాబట్టి ఏ ఈజ్ నాట్ సబ్సెట్ టు బి అని ఈ విధంగా రాస్తాం. తర్వాత ఏలో ఉన్న ఎలిమెంట్స్ సిలో ఉన్నాయా? 2 బిలాంగ్స్ టు ఏ, 2 బిలాంగ్స్ టు సి, 4 బిలాంగ్స్ టు ఏ, 4 బిలాంగ్స్ టు సి, 6 బిలాంగ్స్ టు ఏ, 6 బిలాంగ్స్ టు సి. ఎస్, ఏ సబ్సెట్ టు సి. సి సబ్సెట్ సింబల్, సి సెట్ వేరువేరుగా ఉంటాయి. సో ఏ సబ్సెట్ టు సి, ఏ సబ్సెట్ టు సి అని రాస్తాం. నెక్స్ట్ కెన్ వి రైట్ బి సబ్సెట్ టు సి ఆర్ నాట్? బి సబ్సెట్ టు సి. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి is also element of C. Can we write C subset to D? C లో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ D లో ఉందా? నో. సో దిస్ ఈజ్ నాట్ రైట్ సబ్సెట్. సో C లో ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. D లో 1, 2, 3, 4. కానీ D సబ్సెట్ టు C కాబట్టి D సబ్సెట్ టు C. సో సబ్సెట్ కొంచెం పెద్దగా రాస్తాం, సి లెటర్ కొంచెం చిన్న రాస్తాం. ఈ విధంగా సబ్సెట్ సింబల్ని రాస్తాం. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సబ్సెట్స్. ఓకే చిల్డ్రన్, we have studied today empty set, universal set and subset. With the help of this you try to do this and do this and try this of your textbook page number 37. Okay, so complete, do this, try this up to page number 37, up to
పేజ్ నెంబర్ 37 ఆఫ్ యువర్ 30 టెక్స్ట్ బుక్లో ఉన్న ఇవి చేయండి, ప్రయత్నించండి. నేను ఈ పేజ్ వరకు ఈ 3 కాన్సెప్ట్స్. ఒకటి, శూన్య సమితి. ఏ మూలకాలు లేని సమితిని శూన్య సమితి అంటాం. నల్ సెట్, దీని గుర్తు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. తర్వాత విశ్వ సమితి, ఇది అన్నిటికంటే పెద్ద సమితి. దీని గుర్తు మ్యూ. శూన్య సమితి గుర్తు 5. తర్వాత వచ్చేసి సబ్సెట్ని ఏమంటారంటే ఉపసమితి అంటాం. తర్వాత ఉపసమితి, ఒక సమితిలో ఉన్న మూలకాలన్నీ తర్వాత సమితిలో ఉంటే మొదటి సమితి తర్వాత సమితికి ఉపసమితి అవుతుంది. ఉపసమితి గుర్తు. ఈరోజు నేర్చుకున్న ఈ అంశాలను బట్టి మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ డూ దిస్ చేయండి. ఓకే.